విజన్ 47 రేవంత్ రెడ్డి. ఇంతకంటే ముందు రేవంత్ రెడ్డికి గురువు తుల్యులుగా ఉన్నటువంటి వారు 2000 సంవత్సరంలో 2020కి గాను విజన్ 2020 నారా చంద్రబాబు నాయుడు మోడల్. అట్లాగే ఇప్పుడు నడుస్తున్నటువంటిది వికసిత్ భారత్ 2047. ఈ విజన్లన్నీ కూడా ఎవరిని మభ్యపెట్టడానికి, మంచి చేసేవాడు పేర్లు పెట్టడు, అలంకారాలు ఉండవు, సింగారింపులు ఉండవు. ఖచ్చితంగా పేదవాళ్లకు సహాయం చేయడానికి ఈ పేర్ల అవసరమే లేదు. ఒక్క మాటలో చెప్పాలన్నా విజన్ అన్నా మిషన్ అన్నా ఏవైనా కూడా ప్రజలకు నమ్మకాలు సన్నగిలినటువంటి ఈ రోజులలో ఇప్పుడు విజన్ 47 అని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 13 రోజుల పాటు ఈ యొక్క ఉత్సవాన్ని ఫ్యూచర్ సిటీలో నిర్వహిస్తున్నట్టుగా ప్రకటనలు వస్తున్నవి. అందుకు సంబంధించి దేశం నుండి విదేశాల నుండి ప్రధానమంత్రిని ఎల్ఓపి రాహుల్ గాంధీని కూడా పిలుస్తున్నట్టుగా వస్తున్నటువంటి వార్తలలో ఇవన్నిటికీ ఎంత మేరకు ఇది సక్సెస్ రేటు అంటే మరి ఇవన్నీ కూడా చూసినటువంటి వాళ్ళుగా దీన్ని ఎంతవరకు నమ్ముతారు. ఒక్కసారి బడ్జెట్ లెక్కేసుకుంటే భారతదేశంలో ఈ తెలంగాణ పాలు ఎంత ఉంటుందో అర్థమైపోతుంది. 181.68 లక్షల కోట్ల అప్పు భారతదేశానికి ఉంది. అట్లాగే జీడిపి 331.03 లక్షల కోట్ల రూపాయలు ఈ యొక్క జీడిపి ఉంది. కానీ ఇండియా బడ్జెట్ అందులో పడ్డ ప్రతిసారి 10 to 15% డిఫిసిట్ వస్తుంది. 50,65,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఇది. మరి భారతదేశంలో ఈ తెలంగాణ ఏ పాటిది? రాజకీయ నాయకులకు వాళ్ళ జీవితాలకు సంబంధించి మాత్రమే విజన్ ఉంటుంది, కానీ రాష్ట్రానికి కానీ దేశానికి కానీ విజన్ ఉన్నట్టుగా ఇప్పటివరకు చరిత్ర చెప్పలేదు. కాబట్టి ప్రజలకు ఈ సంవత్సరాల తరబడి కొట్లాడుతున్నటువంటి అంశం కూడు గూడు గుడ్డ, ఉద్యోగం, విద్య, ఆరోగ్యం మరియు ఆత్మగౌరవం ఇవన్నిటికీ కనుక కనీసం ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి జనాభాలో కానీ మోడీ ప్రభుత్వము 2047 కానీ ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వము కూడా ఇందులో పడ సగం మందికి గనక ఈ యొక్క లక్ష్యము నెరవేర్చినట్లయితే విజన్ 47 రేవంత్ రెడ్డిది కూడా విజయవంతమైనట్టే. కానీ ఎంత జ్ఞాపకం ఉంటుంది చరిత్రలో, ఈ యొక్క పుటలలో ఎప్పుడు ఎవరు కలిసిపోతారో తెలియదు. 2000 సంవత్సరంలో నారా చంద్రబాబు నాయుడు 2020 విజన్ అని చెప్పాడు. 2020లో ఆంధ్రప్రదేశ్లోకి అతను పారిపోయినటువంటి పరిస్థితి వచ్చింది. మరి మోడీ 2047 వరకు బతికుంటే ఇక్కడ పారిపోతాడు, ఒకవేళ చచ్చిపోతే చెప్పలేము. ఎందుకంటే ఇప్పటికే 76 సంవత్సరాలు, ఇంకా 27 సంవత్సరాలు, సరే ఎక్కువ కాలం బ్రతికే ఉండాలి అనుకుంటాము. కానీ ఎంత ఎక్కువ బతుకుతే అంత నాశనం అనుకునేటువంటి వాళ్ళు ఈ భూమి మీద బతికినా చచ్చినా రాజకీయంగా ప్రజలకు ఒరిగేదేమీ లేదు. ఎందుకంటే ఎవరి కష్టాలు వాళ్ళకే ఉన్నాయి కాబట్టి.